హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పలికే బంగారమాయి సీరియల్ గురించి మాట్లాడుకుందాం. అయితే కైలా ఉండి అంటుంది, బాబీ మనము అమ్మాయి మెడని కలుద్దాం పదా అని అంటుంది. అప్పుడు బాబీ, ఇదే రైట్ టైం, నాన్న లేడు, నాన్నకు బొమ్మలు తీసుకురమ్మని చెప్పి పంపించాను, అమ్మమ్మకి వంటగదిలోకి పంపించాను అని ఏడుస్తూ చెప్తూ మనం వెళ్ళి కలుద్దామని అంటాడు. కైలా బాబీ ఇద్దరు కలిసి స్వర వాళ్ళ ఇంటికి వెళతారు. వాళ్ళ గేటుకి తాళం వేసి ఉంటుంది. అలాగే ఇద్దరు నడుస్తూ వెళ్తూ ఉంటారు. స్వర మార్కెట్కి వెళ్తుంది. అక్కడ బాబీ వాళ్ళ నాన్న కలుస్తాడు. స్వరని ఆపి అభి ఏమంటాడంటే, ఏ చీటర్ ఆగు, ఏంటి ఓ బాబీ కోసం ప్రయత్నాలు చేస్తున్నావు, ఇక ఆపేసి రెండో పెళ్ళి చేసుకొని ఆ సగ జీవితం అన్నా హ్యాపీగా గడుపు అని అంటాడు. చీ, సిగ్గు లేదు, ఒక భార్యకి ఏ మగాడైనా అలా చెప్తాడా, నువ్వు చెప్తున్నావు అని తిడుతుంది. చూడు, నీలాంటి వాడు చస్తే మళ్ళీ పుట్టడు అని వార్నింగ్ ఇస్తుంది. నాకు బాబీ ఉంటే చాలు, పాండవులని వనవాసానికి పంపించి మంచి పని అయ్యింది అని కౌరవులు అనుకుంటారు. కానీ అప్పుడే కదా అసలైనది కథ స్టార్ట్ అవుతుంది. రాసిపెట్టుకో, దేవుడు అనేవాడు ఉంటే ఈ రోజు నుండి నీ పతనం స్టార్ట్ అవుతుంది అని అంటుంది స్వర. చివరికి నువ్వు అనాథ అవుతావు అని అంటుంది. బాగా పెద్దగానే కలలు కంటున్నావు, అవి కూడా పగటి కలలు అని అభి అంటాడు. పగటి కలలు నిజమవుతాయంట, చూసుకో మిస్టర్ అని స్వర అంటుంది. చిన్న మెదడు చితికిపోయినట్టుంది, ఏదేదో మాట్లాడుతుంది అని అంటాడు. ఇక బాబీ కైలా ఇద్దరు కలిసి రోడంతా తిరుగుతూ ఉంటారు. అమ్మ ఇంకా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది కైలా అని బాధపడతాడు. అదే నాకు అర్థం కావట్లేదురా అని అంటుంది బాబీ. అమ్మ ఎక్కడున్నావమ్మా, త్వరగా కనిపించు అమ్మా, నేను నీతో మాట్లాడాలి, సారీ చెప్పాలి. కైలా, నేను నీకు సారీ చెప్పాలిరా డాషు. బాబీ, నాకు సారీ చెప్పాలా, ఎందుకు? కైలా, మీ నాన్న నేను కావాలా కైలా కావాలా అని అడిగినప్పుడు నువ్వు మౌనంగా ఉండిపోయావు కదా, అప్పుడు నాకు చాలా బాధేసింది. మీ అమ్మమ్మ ఎప్పుడైనా అడిగితే నాకు కైలే కావాలి అని చెప్పేవాడివి, నువ్వు మారిపోయావు అనుకున్నాను. నేను నా దోస్తీ నీకు అవసరం లేదు అనుకున్నాను, కానీ నిజం ఇప్పుడు తెలిసింది నాకు. అభి, పర్లేదులే కైలా, నీ ప్లేస్లో నేనున్నా కానీ అలాగే ఆలోచించేదాన్ని. ఇప్పటికే అమ్మమ్మ మా డాడీ బాగా నీ మీద కోపంలో ఉన్నారు, మళ్ళీ నిన్ను కొడతారు తిడతారు అని చెప్పేసి నేను ఏం మాట్లాడలేదు, అందుకే సైలెంట్గా ఉన్నాను. నిజానికి అమ్మకే కాదు నీకు కూడా నేను సారీలు చాలా చెప్పాలి. అమ్మాయి మేడమే మా అమ్మ అని నీకు అర్థమయ్యింది, అప్పటి నుంచి నువ్వు అమ్మని నన్ను కలపాలని చాలా ట్రై చేస్తున్నావు. నేనేమో అమ్మాయి మేడం చీటర్ అని నీ మీద కూడా కోపపడ్డాను. కైలా, పర్వాలేదురా డాషు, ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకున్నావు. బాబీ, నిజమైన చీటర్స్ మా అమ్మమ్మ అబ్బాయి అని తెలిసింది. నాకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే అమ్మ ఎంత సంతోషపడుతుందో కదా కైలా. అవునరా అని పిల్లలు ఇద్దరు సంతోషపడతారు. కైలా, మనకు తెలిసిన ప్లేసెస్ అన్నీ మనం వెతికాం కదరా, ఇంకా కనిపించలేదు అంటే ఇంటికి ఇట్లా వచ్చిందేమో, మనం ఇంటికి వెళ్ళి చూద్దాం పదా అని అంటుంది. అభి స్వర వాళ్ళ ఇంటి దగ్గర ఆగి, ఇక నుండి బాబీ నాకు దూరం కాడు, ఈమె ప్రేమను చూసి ఎక్కడ దూరం అయిపోతాడో అని బాధపడ్డాను, ఈ రోజు నుండి ఆ భయం అంతా పోయింది అని అనుకుంటాడు. ఎదురింట్లో ఉన్న స్వర బాధపడుతూ ఉంటే నేను చూసి ఆనందిస్తూ ఉంటాను అని అనుకుంటాడు. ఇక అభి ఇంట్లోకి వెళ్ళి పిలుస్తూ ఉంటాడు, బాబాయ్ బాబాయ్ అని. అప్పుడు నళిని అంటుంది, పిల్లలు ఇంట్లో లేరు అని చెప్తుంది. అభి, బాబీ ఇంట్లో లేదని చెప్పేసి చెప్తా ఉన్నావు, చూసి వెతికేది తెలీదా, లేదంటే ఫోన్ చేసేది తెలీదా? ఏయ్, నేను నీ ఇంట్లో పని మనిషిని ఏం కాదు, నువ్వే వెళ్ళి వెతుక్కోపో వెళ్ళు అని అంటుంది. లాభం లేదు, బాబీని తీసుకొని రోహిణిని తీసుకొని అమెరికాకు వెళ్ళవలసిందే తొందరగా. నిఖిల్ ఫ్యామిలీ అంతా డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కషన్ చేస్తూ ఉంటారు. అక్క, నీ సమతి మనవడు ఇంకా కిందికి దిగలేదేంది తినడానికి అని అంటాడు. బొట్టు పెట్టి పిలవాలా వాళ్ళకి, వాళ్ళే వస్తారులే అని అంటుంది వాళ్ళ అక్క.
అప్పుడే నిఖిల్ సన్నీ ఇద్దరు కిందికి వస్తూ ఉంటారు. వాళ్ళ తమ్ముడికి చెప్తుంది, అదిగో వస్తున్నారు చూడు అని. నిఖిల్ వాళ్ళ అబ్బాయికి కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తూ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సన్నీ అండర్-12కి సెలెక్ట్ అయ్యాడు అని చెప్తాడు. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం. వాళ్ళ మామ అంటాడు, సన్నీ ఆటగాడే అన్నమాట. సన్నీ వాళ్ళ అత్త, నాకు డౌటే, బ్యాట్ అంత లేడు వీడు, సెలెక్ట్ అయ్యాడంట. లక్షలు పోసుంటాడు, సెలెక్ట్ అయ్యి ఉంటాడు అని అంటుంది వాళ్ళ అత్త. అప్పుడు సన్నీ వాళ్ళ నాన్న అంటాడు, డబ్బుతో చూసే మీకు అన్నీ అలాగే కనిపిస్తాయిలే కృష్ణ కావేరి అని అంటాడు. ఎల్లుండి గ్రౌండ్లో బ్యాటింగ్ చేసి మీ నోళ్లు మూయిస్తాడు అని అంటాడు సన్నీ నాన్న. సన్నీ వాళ్ళ అమ్మ కూడా ఇలాగే కలలు కన్నదంట, ఇండియా లెవెల్లో ఆడతాడని. ఇప్పుడు నువ్వు కూడా ఇలాగే కలలు కంటున్నావు అని అంటుంది వాళ్ళ మారుతల్లి. అది కాని పని అని త్వరలోనే వస్తుంది తెలుస్తుంది మీకు అని అంటుంది సన్నీ వాళ్ళ నాన్నమ్మ. తల్లి లేని నా కొడుకు పైన మీరు ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కానీ విషం మాత్రం చిమ్మకండి అని అంటాడు నిఖిల్. స్వర బాబీకి దూరంగా పంపించేయాలని అనుకుంటున్నాడు. నేను ఎలాగైనా నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా నా ప్రాణాలు అడ్డుపెట్టి నేను అభి కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని తన మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక నళిని, అభి అందరూ బాబీని వెతుకుతూ ఉంటారు. కైలా, బాబీ ఏమో స్వరని వెతుకుతూ ఉంటారు. అప్పుడే బాబీ వాళ్ళకి స్వర కనిపిస్తుంది. అమ్మా అని గట్టిగా పిలుస్తాడు. స్వర, ఏంటి బాబీ వాయిస్లా వినిపిస్తుంది అని వెనక్కి మళ్ళీ చూస్తుంది. ఇక మిగతా ఎపిసోడ్ రేపు తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ ఇంతవరకు ముగిసింది. స్టోరీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ముగ్గులు చూస్తూ ఉండండి, చాలా బాగా వేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా పెట్టండి. మన ఛానల్ పూర్ణ రంగోలీ డిజైన్స్. ఇకపై సీరియల్ ఎపిసోడ్ కూడా నేను చెప్తూ ఉంటాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మార్నింగ్ ఈ టైం వరకు మీకు రోజు ఇది వస్తూ ఉంటుంది. సీరియల్ మీరు మార్నింగే చూడొచ్చు. మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలాంటి ముగ్గులు వేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఇలాంటి ముగ్గులు వేస్తూ ఉండండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇంకా పాత ముగ్గులు కూడా చూడొచ్చు. ధనుర్మాసం ముగ్గులు వేసి చూపించాను. ఇంకా రంగోలీ డిజైన్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. డైలీ యూస్వి ఉంటాయి, హ్యాండ్ ఫ్రీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చూడండి, నచ్చితే లైక్ చేయండి.